ప్రపంచాన్ని వణికించి కోట్లాది మంది ప్రాణాలు బలి తీసుకున్న కరోనా వైరస్ అసలు ఎక్కడ పుట్టింది? ఇది ప్రకృతి సృష్టించిన విపత్తా లేక చైనా ల్యాబ్లో జరిగిన ప్రయోగాల వల్ల లీక్ అయిన మహమ్మారా? 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ అంశం మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తులసి గబ్బార్డ్ రిలీజ్ చేసిన వీడియో, కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్లు కోవిడ్ పుట్టుక వెనుక జరిగిన డార్క్ సీక్రెట్స్ ను వెలుగులోకి తెచ్చాయి. అమెరికా ట్యాక్స్ పేయర్స్ డబ్బుతోనే చైనాలోని వుహాన్ ల్యాబ్లో ప్రమాదకరమైన వైరస్ ప్రయోగాలు జరిగాయని, ఈ నిజాన్ని అప్పట్లో ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని తులసి బాంబు పేల్చారు. For the COVID pandemic, Dr. Fauci, as head of the National Institute of Allergy and Infectious Diseases, provided millions in US taxpayer dollars to fund dangerous gain-of-function research on bat coronaviruses at the Wuhan Institute of Virology. అసలు తులసి ప్రస్తావించిన ఈ గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటి? ల్యాబ్లో ఉన్న సాధారణ వైరస్లను తీసుకుని వాటి సామర్థ్యాన్ని, దాడి చేసే శక్తిని సైంటిస్టులు కృత్రిమంగా పెంచుతారు. భవిష్యత్తులో ఆ వైరస్ మనుషులపై దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలో, వ్యాక్సిన్లు ఎలా తయారు చేయాలో ముందే అంచనా వేయడానికి ఈ ప్రయోగాలు చేస్తారు. సేఫ్టీ కోసమే ఇది చేస్తున్నారని చాలా వాదనలు ఉన్నాయి. కానీ ఇక్కడే అన్నింటికంటే పెద్ద ప్రమాదం దాగుంది. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, ప్రమాదవశాత్తు ఆ వైరస్ ల్యాబ్ నుంచి బయటకొస్తే అది సృష్టించే ప్రళయం ఊహాతీతం. ఏమరపాటుగా ఉంటే ప్రపంచ నాశనమయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. వుహాన్ ల్యాబ్లో ఇదే జరిగిందని చెప్తున్నారు తులసి. ఇలాంటి ప్రయోగాలకే అమెరికా నిధులు పెట్టుబడిగా పెట్టారని, ఈ సీక్రెట్ కావాలనే దాచేశారు అన్నది తులసి గబ్బార్డ్ ప్రధాన ఆరోపణ. I'm releasing never before seen communications and documents that expose exactly how Fauci worked with politicized career leadership in the intelligence community to suppress the truth about his actions, the virus's lab leak origins, and his role in directing US funding for this dangerous research. తులసి గబ్బార్డ్ చేస్తున్న ఈ ఆరోపణలు కేవలం కోవిడ్ పుట్టుక గురించి మాత్రమే కాదు, ప్రపంచాన్ని శాసించే ప్రభుత్వాలు, సైంటిస్టులు, ఇంటెలిజెన్స్ సంస్థలు నిజాలను ఎలా మేనేజ్ చేశాయి అనే దాని గురించి. కోవిడ్ మొదలైన కొత్తలో ఈ వైరస్ గబ్బిలాలు లేదా ఇతర జంతువుల నుంచే మనుషులకు సోకిందని నమ్మించారు. ఎవరైనా ల్యాబ్ లీక్ గురించి మాట్లాడితే వాళ్ల గొంతు నొక్కేశారు. కోవిడ్ కంట్రోల్లో ప్రపంచానికే పెద్ద దిక్కుగా కనిపించిన డాక్టర్ యాంటోనీ ఫౌచీనే ఈ మొత్తం కవరప్ స్కెచ్ వేశారని తులసి ఆరోపిస్తున్నారు. ల్యాబ్ లీక్ అనే మాటపై ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్న సిన్సియర్ ఆఫీసర్లను సైతం అడ్డుకున్నారని ఆమె మండిపడుతున్నారు. Fauci became the nation's pandemic pundit, and he publicly pushed lies, disinformation, and censorship using every platform available. Now, according to hundreds of reviewed emails which are included in this release, the intelligence community almost always incorporated Fauci's recommendations. ఒక ప్రభుత్వ అధికారి కావాలని దేశ పార్లమెంటుకు అబద్ధాలు చెప్తే అది నేరుగా లీగల్ కాంప్లికేషన్స్కు దారితీస్తుంది. ఇది కేవలం హెల్త్ ఇష్యూ కాదు, ఇప్పుడు ఇదొక క్రైమ్ థ్రిల్లర్లా మారిపోయింది. అయితే ఈ ఆరోపణలను డాక్టర్ ఫౌచి, ఆయన మద్దతుదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను కాంగ్రెస్ను తప్పుదోవ పట్టించలేదని, ఎలాంటి సమాచారాన్ని దాచలేదని డిఫెండ్ చేసుకుంటున్నారు. మరోవైపు కొంతమంది శాస్త్రవేత్తలు తులసి ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ల్యాబ్ లీక్ థియరీకి సరైన ఆధారాలు లేవని, సైన్స్లో కొత్త ఆధారాలు దొరికే కొద్దీ అంచనాలు మారుతుంటాయని చెప్తున్నారు. ఇదంతా తులసి ఆడుతున్న పొలిటికల్ గేమా అంటూ సింపుల్ గా కొట్టిపారేస్తున్నారు. And many suffered career setbacks. For example, a contractor was terminated just days after coming forward to ODNI as a whistleblower. Another example, those who advocated for the lab leak hypothesis or expressed dissenting views were reminded by their managers that leadership would determine which analysts would be promoted and which would not. The message was clear: go along or be punished. $1 మిలియన్ క్వశ్చన్గా మారిన ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించలేదు. తులసి ఆరోపిస్తున్నట్టు ఇదంతా ప్రపంచంలోనే అతిపెద్ద కవరప్ స్కామా, లేక కేవలం రాజకీయ ఆరోపణలా? కోవిడ్ వచ్చి 5 ఏళ్లు అవుతున్నా ఇది సహజంగా జంతువుల నుంచి సోకిందా, లేక చైనా ల్యాబ్ నుంచి లీక్ అయిందా అన్న ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం నేటికీ దొరకలేదు. ఈ మిస్టరీ వీడే వరకు నిజం కోసం అన్వేషణ ఇలా కొనసాగుతూనే ఉంటుంది.